హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సీఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి బుద్ధిజం అనేది కాన్సెప్ట్ అనేది ఉంది కదా! సో, ఇప్పుడు ఏంటి అంటే, ఆ యొక్క బుద్ధిజం కాన్సెప్ట్‌లో కొన్ని క్వెషన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. అయితే అందులో ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటి అంటే, వేర్ వాస్ ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్? ఓకే. అంటే మూడవ బౌద్ధ సంగీతి అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అందులో ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే, వైశాలి, ఓకే, పాటలీపుత్ర, కాశ్మీరు అండ్ అలాగే రాజగృహ అని చెప్పేసి చెప్తున్నాం కదా! సో, దాని ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకి పాటలీపుత్ర అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే. సో, ఆన్సర్ ఏంటండి? పాటలీపుత్ర అని చెప్పేసి చెప్తాం కదా! సో, అది మనకేంటి అంటే పాటలీపుత్ర. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటి అంటే మనం సో, ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ది అనువర్త వాస్ ద అడ్వొకేటెడ్ బై అని చెప్పేసి చెప్తాం. ఓకే. అనువ్రత అనే భావనను ఎవరు ప్రతిపాదించారు అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే. అందులో మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయని చూసినట్లయితే మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం, జైనిజం అండ్ అలాగే ద లోకాయత పాఠశాల అంటే లోకాయత స్కూల్ అని చెప్పేసి చెప్తాం మనం. సో, ఇప్పుడు దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి మనకేంటి అంటే జైనిజం అనమాట. ఓకే. సో, ఇది ఏంటి అంటే దీని తాలూకా ఆన్సర్. ఓకే. సో, ఇప్పుడు మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు హూ ఈస్ సపోజ్డ్ టు బి ద ఫ్యూచర్ బుద్ధ ఇన్ మహాయాన బుద్ధిజం అని చెప్పేసి క్వెషన్ అడుగుతున్నారు. అంటే మహాయాన బౌద్ధ మతంలో కాబోయే అంటే ఫ్యూచర్ బుద్ధ అని చెప్పేసి చెప్తాం కదా మనం. ఎవరు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, దానికి ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే క్రకుచంద, ఓకే, క్రకుచంద, అమితాభ, మైత్రేయ, కనకముని అని ఆప్షన్‌లనేవి ఇచ్చారు. సో, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఫ్యూచర్ బుద్ధ అనేది ఏంటి అంటే మైత్రేయ అనేది దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బుద్ధ? అంటే బుద్ధ అనే పదానికి నిజమైన అర్థం ఏమిటి అని చెప్పేసి అంటారనమాట. ఏంటి అది? ద ఎన్‌లైట్‌మెంట్. ఓకే. అంటే జ్ఞానోదయం పొందిన వాళ్ళు మాత్రమే బుద్ధ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ఇది ఏంటి అంటే దీని తాలూకా ఆన్సర్. ఓకేనా? సో, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ ద కళ్యాణ్ మిత్ర ఇన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అని చెప్పేసి చెప్తాం. అంటే బౌద్ధ తత్వ శాస్త్రంలో కళ్యాణ మిత్ర అంటే ఏమిటి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రబంధన్, ధర్మచక్ర, అష్టాంగక మార్గము, త్రిరత్న అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు దీని తాలూకా ఆన్సర్ ఏంటి అంటే మనకి అష్టాంగక మార్గము అని చెప్పేసి చెప్తాం మనం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటి అంటే నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే ద ఎర్లియస్ట్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ మెన్షనింగ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది సాక్యముని బుద్ధ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే. అంటే సాక్యముని బుద్ధుని జన్మస్థలాన్ని పేర్కొనే అత్యంత ప్రాచీన శాసన ఆధారాలు మనకి ఎక్కడ నుంచి లభించాయి అన్నది క్వెషన్. ఓకే. దీనికి ఆప్షన్స్ ఏంటి అంటే మనకి సారనాథ్, శ్రావస్తి, కౌసంబి అండ్ అలాగే రుమిందై. సో, దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే రుమిందై అనేది దీని తాలూకా ఆన్సర్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటి అంటే మన యొక్క నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దాం. ఓకే. వేర్ వాస్ ద ఆర్డర్ ఆఫ్ ది నన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద గౌతమ బుద్ధ? అంటే గౌతమ బుద్ధుడు మహిళా సన్యాసుల సంఘాన్ని ఎక్కడ స్థాపించారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే. అక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉంటాయంటే కపిలవస్తు, వైశాలి, రాజగృహ, శ్రావస్తి అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో, ఇప్పుడు దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వైశాలి. ఓకే. దీని తాలూకా ఆన్సర్ ఏంటండి? వైశాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వేర్ డిడ్ ద మహాసాంఘిక స్కూల్ ఆఫ్ ది బుద్ధిజం ఎరైజ్? ఓకే. అంటే మహాసాంఘిక బౌద్ధ శాఖ ఎక్కడ నుంచి ఆవిర్భవించింది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే బోధగయ, రాసగృహ, శ్రావస్తి, వైశాలి అని చెప్పేసి అంటున్నాం మనం. సో, ఇప్పుడు దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వైశాలి అనేది దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఓకే. ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దాం ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ టెక్స్ట్ ఆఫ్ ది బుద్ధిజం? అంటే క్రింది వాటిలో బౌద్ధ మత గ్రంథం కానిది ఏది అని అంటున్నారనమాట. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆప్షన్స్ వచ్చేసరికి జాతకాసు, నెక్స్ట్ అలాగే ఆచారంగ సూత్ర, నెక్స్ట్ అలాగే దిఘనికాయ, నెక్స్ట్ అలాగే సుమంగళ విలాసిని అని చెప్పేసి చెప్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు కానిది అని అడుగుతున్నాడు. ఓకే. నాట్, ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమడుగుతున్నాడు? బుద్ధిజంలో కానిది ఏంటని అడుగుతున్నాడు కాబట్టి, సో, కానిది ఏంటి అంటే ఇక్కడ మనకి ఆచారంగ సూత్ర అనేది మనకి కాదు. ఓకే. సో, మిగతావన్నీ కూడా అవుతుందనమాట. సో, ఇది దీని తాలూకా ఆన్సర్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి టు హూమ్ ఆఫ్ హిస్ ఫాలోయింగ్ డిసిప్లైన్స్ డిడ్ బుద్ధ ప్రీచ్ హిస్ లాస్ట్ సెర్మోన్? ఓకే. అంటే బుద్ధుడు తన చివరి బోధనను క్రింది వారిలో ఏ శిష్యుడికి ఉపదేశించాడు అని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఆనందుడు, సారిపుత్ర, సుభద్ర, ఉపాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. అయితే దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి మనకేంటి అంటే సుభద్ర అనేది దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మన యొక్క నెక్స్ట్ క్వెషన్. వేర్ డిడ్ గౌతమ బుద్ధ అటైన్ మహాపరినిర్వాణ? అంటే గౌతమ బుద్ధుడు ఎక్కడ మహాపరినిర్వాణాన్ని చెందారు అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి కపిలవస్తు, కుషినగర్ అండ్ అలాగే బోధ్‌గయ అండ్ అలాగే రాజగృహ అనేవి ఇచ్చాడు ఆప్షన్స్ అనేవి. ఓకే. ఇప్పుడు దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి మనకేంటి అంటే కుషినగరం అనేది మనకేంటి అంటే దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అనేది ఏంటి అనేది చూద్దాం మనం. ఓకే. సో, ఇప్పుడు ఏంటి అంటే ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ హెల్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ కింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రెండవ బౌద్ధ సంగీతి అనేది ఏ రాజు కాలంలో జరిగింది? ఓకే. అందులోని ఆప్షన్స్ వచ్చేసరికి ఏంటి అంటే
అజాతశత్రు, కనిష్కుడు, కాలాశోకుడు అండ్ అలాగే అశోకుడు. సో, దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి మనకేంటి అంటే కాలాశోకుడు టైంలో మనకేంటి అంటే రెండవ బౌద్ధ సంగీతి అనేది జరిగింది. ఓకేనా? ఫస్ట్ బౌద్ధ సంగీతి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ అనేది ఏంటి అంటే అజాతశత్రువు, రెండోది ఏంటి అంటే కాలాశోకుడు, మూడోది ఏంటి అంటే మనకి అశోకుడు, నాలుగోది ఏంటి అంటే మనకి కనిష్కుడు అనమాట. ఓకే. సో, ఇవి మనకేంటి అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క ఆర్డర్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే which ancient Buddhist school represents the first major Sikkim ever recorded in the Buddhism during the second Buddhist council అని చెప్పేసి చెప్తున్నారు. అంటే రెండవ బౌద్ధ సంగీత సమయంలో బౌద్ధ మతంలో నమోదైనటువంటి మొదటి పెద్ద చీలికను ఏ పురాతన బౌద్ధ శాఖ సూచిస్తుంది అని అంటున్నారనమాట. ఓకే. సో, అక్కడ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్‌లో మనకి ఏంటి అంటే మహాసాంఘికాసు, స్థవరివాదాస్ కింద మనకి ఏంటి అంటే సెపరేట్ అయిపోతుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా! సో, అక్కడ మనకొచ్చేసరికి ఏంటి అంటే దీని తాలూకా ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్. ఓకే. థేరవాద, మహాసాంఘిక, స్వతంత్రిక అండ్ అలాగే ప్రసాంగిక. ఓకే. సో, ఇవి దీనికి ఆప్షన్స్ అనమాట. సో, దీని తాలూకా ఆన్సర్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి మహాసాంఘిక అనేది దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే ఇన్ ద మహాయాన బుద్ధిజం ద బోధిసత్వ అవలోకితేశ్వర వాస్ ఆల్సో నోన్ యాస్. ఓకే. అంటే మహాయాన బౌద్ధ మతంలో బోధిసత్వ అవలోకితేశ్వరుడిని ఈ పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే. సో, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి మనం చూసినట్లయితే వజ్రపాణి, మంజుశ్రీ, పద్మపాణి, మైత్రేయ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు దీని తాలూకా మనకి ఆన్సర్ వచ్చేసినట్టయితే పద్మపాణి. ఓకే. పద్మపాణి అనేది దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ క్వెషన్ ఏంటో మనం చూద్దాం. ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ కన్వెన్షన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ విచ్ కింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే. ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. ఎవరెవరి టైంలో ఏ యొక్క బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి మనం అరేంజ్ చేశారు అన్నది కూడా. ఓకే. సో, ఇప్పుడు ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఏంటి అంటే మనకి ఆప్షన్స్ చూసినట్లయితే మనకి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది కనిష్కుడు అనేది అరేంజ్ చేశారని చెప్పేసి చెప్తాం మనం. సో, దీని తాలూకా ఆన్సర్ ఏంటండి కనిష్కుడు. ఓకే. సో, ఇప్పుడు మన యొక్క నెక్స్ట్ క్వెషన్ అనేది చూద్దాము. సో, ఇవి ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి బుద్ధిజంలో ఉన్నటువంటి క్వెషన్స్ అనమాట. ఓకే. సో, మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.